సో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పారండి, ఎవరో పార్టీ వాళ్ళని కాదు, వైసీపీ యొక్క చేష్టలు మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్. ఇంతకుముందు అయితే ఏ రకంగా అయితే ఈ సోషల్ మీడియాలో వైరల్ చేయటాలు, చిన్న చిన్న వాటిని చిలవలు పలవలుగా ప్రచారం చేయటాలు, ఎందు గురించి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు. ఒక 10-15 నెలల పాటు కామ్గానే ఉన్నారు కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ఎక్కడ చెక్కు చెదరదు, 15 సంవత్సరాల పాటు నింపాదిగా మేము కలిసి వెళ్తాం అని చెప్పేసి అంటమే కానీ ఆయన సీఎం పదవి మీద వ్యామోహం లేకపోవటం వలన మరి ఇది కంటిన్యూ అయినంతసేపు మనకి ఆప్షన్స్ లేవు, ఉండబోయేమో అని చెప్పేసి మరి ఆ కూటమి విచ్ఛిన్న కార్యక్రమాల్లో భాగంగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యల్లో నర్మగర్భంగా వినపడుతోంది. వాట్ ఈస్ సార్? సురేష్ గారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ డిఫరెంట్ అండి. ఇక్కడ ఆయన పార్టీ పెట్టినటువంటి క్రమమే ఒక విధానము. ఆయన ఏంటి, ఎక్కడా పోటీ చేయకుండా కూటమిలో కలిసి వాళ్ళందరూ సపోర్ట్ చేసి ఏదైతే ప్యాకేజీ సంబంధించినటువంటి ఉంది. ఈ రోజు కూడా క్వార్టర్లీ ప్యాకేజ్ సిస్టమ్ అనేది అది నడుస్తుంటే దానికి సంబంధించి ఆయన తీసుకోవడం కోసము వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఈ రాష్ట్ర ప్రజల మీద కానీ ఏమాత్రం గౌరవం కానీ ఆయనకి బాధ్యత కానీ లేదండి. ఎందుకంటే ఇప్పటికి 20 నెలల్లో ఆయన 600 రోజులు అవుతుంటే కనీసం 1/4 డేస్ కూడా ఆంధ్రప్రదేశ్ లో గడిపింది లేదు. ఆయన 3 సినిమాలు తీశాడు. ఆ సినిమాలు తీస్తా కూడా పబ్లిక్ కి ఆయనకి ఏదో ఆరోగ్యం బాగలేక ఎక్కడో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని అటువంటి మెసేజ్ ఇచ్చారు తప్ప ఆడ ట్రాన్స్పరెంట్ గా ఆయనకు సమాచారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ప్రజలు లేదు. అట్లాగే పిఠాపురం ప్రజలను మభ్య పెడుతున్నాడు. అక్కడ పిఠాపురంలో ఆ యొక్క వర్మ అనేటువంటి వ్యక్తి యొక్క సీటుని ఆయన త్యాగం చేసి ఈయనకి ఇచ్చి గెలిపిస్తే తర్వాత వర్మ పట్ల ఈ యొక్క కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరి కానీ పవన్ కళ్యాణ్ గారి వైఖరి కానీ చూసాం మనం. అట్లాగే నాగబాబు గారి వైఖరి కూడా. వీళ్ళు మనుషులను వాడుకుంటారు, పార్టీలను వాడుకుంటారు. ఈ రోజు ఉన్నటువంటి సిస్టమ్ రేపు ఉండదు. అసలు అంతెందుకండి, మనం చూస్తా ఉన్నాం కదా 2014-19 మధ్య ఈ యొక్క కూటమి అని చెప్పేసి వీళ్ళంతా ఉండి తర్వాత మధ్యలోనే విడిపోయి ఒకరి మీద ఒకరు ఆడిపోసుకున్నారు కదా. పరస్పర అవసరాల కోసం, ప్యాకేజీల కోసం కలిసి పోటీ చేయకపోతే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. కాబట్టి అది అనివార్యంగా చెప్తున్నారు. అసలు కాపుల వర్గానికి సంబంధించినటువంటి ఆకాంక్ష ఏంటంటే రామారావు గారు, ఒక్క నిమిషం రామారావు గారు అవి కాదు అవి వాళ్ళ పార్టీలు వాళ్ళు చూసుకుంటారులేండి. మీకేం అక్కడ సంబంధం లేదు కదా. రెండోది, మీరు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. ప్యాకేజ్ స్టార్ ఏంటి కాదు, ప్యాకేజ్ ఏంటి అంటున్నారేంటి? ఆయనకే ఇప్పుడు ఆయన సినిమా చేస్తే 100 కోట్ల పైన వస్తాయి, అవన్నీ వదులుకొని. సార్ వెంకటేశ్వర గారు, ఒకటండి 100 కోట్లు వచ్చినటువంటి అర్థమైనప్పటికి కూడా మళ్ళా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. అది ఎంత మాత్రం రామారావు గారు ఎంత మాత్రం మంచిది కాదు. ఇవాళ అంశం ఏంటి? 3 నెలలకు ఒకసారి ప్యాకేజ్ తీసుకుంటున్నారా? మీరు చూసారా? లేదా మీరు ఏమన్నా మధ్యవర్తిగా వ్యవహరించారా? ఏం మాట్లాడండి మీరు మాట్లాడేది సబ్జెక్ట్ ఏంటండి? అసలు అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ, అవినీతితో మునిగినటువంటి పార్టీ మీరే మాట్లాడితే ఎట్లా అండి? సబ్జెక్ట్ అండి సినిమా పార్టీ, టోల్గేట్ పార్టీ. సినిమా పార్టీనే, సినిమా పార్టీ దోసుకోలేదు కదండి. దోసుకోలేదు కదా, దోసుకున్నారా? మీ మీద కేసు ఉండే లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి వ్యక్తులు మీరు, లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి వ్యక్తులు. రికార్డెడ్గా నోటి మాట మాట్లాడటం కదండి, నోటి మాట మాట్లాడటం కాదు. తోడు తోక పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు వేసినటువంటి కదా మా నాయకుడి మీద ఎవరు ఏ ప్రజలు ఎవరికి ఏం మాట్లాడతారా మీరు? డిబేట్ వచ్చినప్పుడు సంస్కారంతో రండి, పార్టీకి విలువలు లేవు, సంస్కారంతో రండి. డిబేట్ వచ్చినప్పటికీ తోక పెట్టుకుని ఊగులాడాల్సి. ఏమని తోక పార్టీ ఓక పార్టీ నీకెందుకయ్యా? నీకెందుకు? అవినీతితో హత్యలతో ఉన్నటువంటి వ్యక్తిత్వం పార్టీ మీది. ఎందుకే మాట్లాడతారు? సబ్జెక్ట్ మీద మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడు. ఎన్నికల్లో పోటీ నీకు నోటికి అది సభ్యత కాదు. రామారావు గారు ఇప్పుడు చూశారు ఇట్లాంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడి ప్రజలు బుద్ధి చెప్పిన కూడా సిగ్గు మీకు సిగ్గు శరం లేదు, మాట్లాడటానికి సిగ్గు శరం లేదు. వ్యక్తి ప్రజల యొక్క తీర్పు ఇచ్చినప్పుడు కూడా సబ్జెక్ట్ మీద మాట్లాడు, సబ్జెక్ట్ మీద మాట్లాడితే ఎవరైనా మాట్లాడతారు.
వ్యక్తిత్వ హననాలకు పాల్పడ్డది ఏమి పనికిరాని వ్యక్తులు, సబ్జెక్ట్ లేని వ్యక్తులు, పరిపాలన చేతగాని వ్యక్తులు వ్యక్తిత్వ హననాలకు పాల్పడతారు. పార్టీ తాకట్టు పెట్టేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి ఎవరు తాకట్టు పెట్టారు? ఎవరు తాకట్టు పెట్టారా? ఎవరు తాకట్టు పెట్టారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. వెంకటేశ్వరరావు గారు ఏంటండి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పోటీ చేయలేదు? నా ఇష్టం, అది నా రాజకీయ పార్టీ, నా రాజకీయ నిర్ణయం. నీకెందుకు నా రాజకీయ నిర్ణయం? మీరు తాకట్టు పెట్టారు. హత్యం చేయకూడదా? ఇప్పుడు కూడా 15 సంవత్సరాలు తాకట్టు నీకెందుకయ్యా? పెట్టారు. నా రాజకీయ పార్టీ నా ఇష్టం, నా నిర్ణయం నా ఇష్టం. మీకు గుణపాఠం చెప్పేదాకా మీరు ఏం మాటలు మాట్లాడతారండి? ఇప్పుడు ఇట్లా మాట్లాడే లక్షల ఓట్ల మెజార్టీ పడిపోయారు. లక్షల ఓట్ల మెజార్టీ. ఇంకా మార్చుకోండి, ఇంకా మార్చుకోండి. రామారావు వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. తగిన మూల్యం చెల్లించుకుంటారు. తగిన మూల్యం చెల్లించుకుంటారు. సబ్జెక్ట్ మాట్లాడు. తప్పుంటే నిలదే, తప్పుంటే నిలదే. ప్రజలకు జవాబుదారీగా ఉండండి. ప్రజలకు జవాబుదారీగా ఉండమని అడుగుతున్నామండి. అడుగు, జవాబుదారీగా మేము ఏం లేవు. అడుగు, జవాబుదారీగా స్థాపించి ఏం మాట్లాడతారా? ప్రజలంతా గమనిస్తున్నారు. తీసుకోవడానికి కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. మీరు ప్యాకేజీల కోసము తాకట్టు పెట్టి కుదరదండి పార్టీలని. పార్టీ పెట్టిందే అవినీతి పనులు, అవినీతి సొమ్మును కాపాడుకుంటే అలీబాబా అర్ధం దొంగలు. మీరు ఎందుకు మాతో అనిపించుకుంటారు? మీ దగ్గర ఉన్నారు దొంగలు. ఖచ్చితంగా అందరూ దొంగలే కదండి. ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. చరిత్ర బయటకు వస్తున్నాయి. దళిత పిల్లల మీద పోలీసులు ఆంధ్ర రాష్ట్రంలో వ్యక్తి పవన్ కళ్యాణ్ రాజకీయంగా విమర్శించు. రామారావు గారు యాక్చువల్ గా రామారావు గారు ఒక నిమిషం రామారావు గారు యాక్చువల్ గా మీరు బిజీగా ఉన్నా కానీ నేను మీ గురించి వెయిట్ చేసి నేను ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. కానీ ఒక నిమిషం ఆగండి. ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఎవరు ఏ రకంగా డబ్బుల విషయంలో ఉంటారని చెప్పేసి. ఆర్థిక నేరాల గురించి కూడా ప్రజలకు తెలుసు. ఎవరు చేసి ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసు. సిబిఐ ఈడీ కేసులు ఎన్నున్నాయో తెలుసు. అది కాసేపు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేకపోయినా, ఆఖరికి ఒక్క సీటు గెలవకపోయినా రైతులకి వైసీపీయా లేకపోతే తెలుగుదేశమా, జనసేన లేదా కాంగ్రెస్ కమ్యూనిస్టులు అని చూడకుండా ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతుకి సహాయం చేశాడు ఎలక్షన్స్ ముందు, గెలవక ముందు. అలాగే మీరేం చేశారు? గత సంవత్సరం విజయవాడలో ఫ్లడ్స్ జరిగినప్పుడు ₹1 కోటి అనౌన్స్ చేశారు. ఏం చేశారు? ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? ఒక రూపాయి మనం పిల్లికి బెచ్చమైనటువంటి మీరు ప్యాకేజీలను మాట్లాడతారా? మీరు ఇటువంటి మాటలు మాట్లాడే అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. వెరీ సారీ. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ పర్టికులర్లీ ఫ్రమ్ యూ రామారావు గారు. ఐ థాట్ యు ఆర్ ఏ డీసెంట్ పర్సన్. ఒక కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతారు అనుకున్నాను. బట్ యూ టోటల్లీ డిసప్పాయింటెడ్ us. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎనీవే.